మొదట ఉండి చూస్తే 7 టాపిక్. మొదట త్యాగం, సన్యాసం అనేదాన్ని సాత్వికం, రాజసం, తామసం అటాంటి பிரிச்சு చెప్పినాரு. அடுத்து 6 டாபிக்ஸ் பற்றி, அதாவது 18வது ஸ்லோகால ఉండి 6 టాపిక్ పற்றி చెప్పుతా వచ్చారు. 5, అதாவது మన 5 చూస్తాము ఇప్పుడు. ఏం చూసిందాము? జ్ఞానం, కర్త, కర్మ, అనగా బుద్ధి, ధృతి, ఈ 5 చూసిందాము. ఇప్పుడు దీని పలన్గా, అதாவது ఈ செயல் చేసేప్పటికి ఈ త్యాగ మనపాన్మైతోని ఈ செயల్ని చేసేప్పటికి ఏ కారకాల్ని, అదావదు నే కర్తగా ఉండుని ఏ భావనతో నే చేసేను, ఈ మన ఉరుదితో, ఈ బుద్ధితో, ఈ ஞானంతో, అది అన్నినేని మనவுடைய தாட் ப்ராசஸிங், அதாவது మనவுடைய எண்ணங்களுடைய తన్మయిలు వచ్చి ఎట్టా పెట్టుకోలే అనేదాన్ని ఈ కారకాల మూలంగా మనకు చెప్పినారు. అది వచ్చి సాత్వికం, తామసం 3 విధంగా ఉంది అనేదానిని మనకు ఎత్తి చెప్పినారు. ఈ అన్నిని మన, అదావదు ఈ గుణాల్ని అడిప్పడిగా పెట్టుకుని మనవుடைய మనసు ఎట్టా ఫంక్షన్ అవుతుంది. ఈ ఒక செயல் చేసేప్పుడు ఆ செயల్లో ఎట్టా మనవుடைய మనదనుடைய ఎన్నங்கள் వచ్చి ఎట్టంతా తోండ్రుతుంది అనేదాన్ని మన ఇదిలో తనితనిగా ఆ విద్యాసపడితే మనకు చెప్పినారు. ఇప్పుడు దీని నుంచి ఏం పలన్, ఏమి సుఖాన్ని మనం అనుభవించుతాం అనేదాన్ని அடுத்த 3-4 శ్లోకాల్లో చెప్పారు. మొదట ఇంట్రోడక్టరీ శ్లోకం, ఈ సుఖాన్ని పற்றி నేను చెప్పబోయేను అటానిసి 36లో చెప్పి 37, 38, 39 3 శ్లోకాల్లో ఆ 3 విధ సుఖాన్ని పற்றி చెప్పబోయేరు. యాక్చువల్గా దీన్ని మనం వచ్చి ఇంకొకటి దీనిలో ముఖ్యంగా మన చూడాల్సింది, ఈ గుణాల అడిపడైలో ఈ కర్మ అన్ని మన కర్త, బుద్ధి, జ్ఞానం, ధృతి ఇదంతా పిలిచేరిగా దేనికోసం ఈ వార్తల్ని ఈ పర్టికులర్, అదావదు செயல் చేసేప్పుడుకు ఈ కారకాలే మనకు యూస్ అవుతుంది. దీన్ని సాధనగా పెట్టుకునే, సాధనంగా, అదావదు సాధనంగా మనకు కరువిగా పెట్టుకుని మన ఈ భావనలతోనే ఈ செயల్ని మనం చేసేము. సాత్విక కర్మ అంటే ఆ సాత్విక కర్తగా ఉండుకుని నేను సాత్విక మన వృద్ధితో, సాత్విక బుద్ధితో, సాత్విక జ్ఞానంతో అనగా ఈ செயల్ని నేను చేసేను అనేదాన్ని మనం పురించుకోవాలి. ఆ దిల్లో ఒక్కొక్కటిని ఎట్టా విద్యాసపడుతుంది, అట్ట విద్యాసపడేప్పుడు ఏం ప్రాబ్లం అని మనం ఫేస్ చేసేమో, ఏం కష్టాలని మనం అనుభవించేమో, అది అన్నినేని మన అభ్యాసానికి మన దాని అதாவது పళక్కవశాలోనే అది అన్ని మనకు వచ్చింది. దాని ఇంకోతర మంచి పళకాలని ఎత్తురంగా దాన్ని మనం సరి చేసుకోవచ్చు అనేదే మనకు ఇక్కడ వాళ్ళు చెప్పేది. அதாவது మన చిన్న బిడలో ఉండి ఏ సూழ்நிலையில ఉండాము, ధోరణి సూతా ఉండాము, పెద్దలు ఎట్టా ఉండారు, లేకపోతే మన ఫ్రెండ్స్ లో ఎట్టా ఉండారు, దానికి మంచి పళకాలని పెట్టుకోండా, మంచి ఫ్రెండ్స్ లాని పెట్టుకోండా, సత్సంగం అనేది వద్దే ముఖ్యం అనేది ఇంత చెప్పేది. అట్ట మారింత మంచి విషయాల్ని, మంచి పుస్తకాలని చదివేది, మంచి ఇప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ అవుతాయి కూడా మంచి ప్రోగ్రామ్ గా చూడాలి. ఊరికే ఏవాళ అరగ వద్దే జోడాలు ఇట్ట మారి ఇంత ఉంటే మనసు అట్ట మారియే ఉన్ను అటానిసింటాని మన గమనించేవు. అదావదు ఈ అన్నినేని మనకొచ్చి ఎట్టా మారి మన మనస్సుని పెట్టుకుందాము అనేదాని పూర్తే మనసులో ఎట్టా మారి థాట్లాని డెవలప్ చేసేందుకు ఉడిసేము, ఎట్టా దాని గమనించి సరియాన పాదిగెత్తుకొచ్చేము అనేదే ఇక్కడ వద్దే ముఖ్యం. దీనిలో వద్దు ఏం బ్యూటీ అంటే
ఇప్పుడు அடுத்து సుఖముని చెప్పేరేగా, సుఖం కూడా మనోடைய పళకానించే వస్తుంది అటానికి చెప్పారు. సుఖం దుఃఖం రెండు కూడా మనోடைய పళకానించే వస్తుంది. అదావదు ఏం అర్థం ఉంటదిలో, మనకు ఇప్పుడు మన ఏదిని మన కంటిన్యూస్ ఆ చిన్న బిడలో ఉండి ఒకటిని చేసి పழகி 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 అది మనకు పழக்கம் అయితే అది లేకుండా మన నుంచి ఉండిందుకు వెళ్ళ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ట్రైన్ మన ఇంటికి అంచున ట్రైన్ పోతా ఉంది అంటే ఆ ట్రైన్ సద్దు వినబోతే మనకు నిద్ర రాదుంట. ఒక అదావదు ఒక ఏ సౌండ్ వింటా ఉందో దాన్ని విని 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 మనసు పழகிసింది అంటే ఆ శబ్దు లేకుండా దాని నుంచి ఉండింది వెళ్ళదు. రామకృష్ణుడు దీనికి ఒక కథ చెప్తారు. ఆ మీనవ పెన్లు ఆండాలు ఆ సంతకు అంచిన గ్రామాల ఉండి మీను అమ్మిందుకు వచ్చారు. వచ్చి మీనంతా అమ్మేసి బయలుకేప్పుడు భయంకర వాన వాళ్ళు పోయిందుకు వెళ్ళవలా. అక్కడ ఉంటే వాళ్ళు వచ్చి ఒక తావులో ఒదింగారు, అది ఒక పువ్వంగట్టి. వీళ్ళు వచ్చి ఏం చేశారు అంటే ఈయన పువ్వంగట్టిది ఏం చెప్తుంది, దామా రండమా అందరు రోగొచ్చుకుంటుకుండా పెద్ద వాన పడుతుంది, వాడిని ఇలాగానే అన పోతాకుండా పండుగొండ నేడు కూడా ఇక్కడ తంగిసిపోవచ్చు అటనేసి ఆ పువ్వులు ఆ హాల్లో ఏకపట్ట పువ్వులు కువ్యలు కువ్యలా ఉంది. దానికి అదంతా కొంచెం ఓరాల తీసేసి ఉడిసి వీళ్ళు 3 వచ్చిండారు. 3 పండుగ తావు అరేంజ్ చేసేది, వాళ్ళని పండుకుంటున్నారు. మీన్ కూడలంతా ఒక ఓరాల పెట్టి పండుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు పండుగ నిద్రపోయిందుకు వద్ద ముయర్చి చేశారు. వాళ్ళ నుంచి నిద్రపోయిందుకే వెళ్ళవులా. ఈ పువ్వు వాడ వాళ్ళ నుంచి నిద్రపోయిందుకు వెళ్ళవకుండా చేస్తుంది. అనగా వాళ్ళు ఏం చేసేది తెలిసిన, ఆ కూడలో కొంచెం నీళ్ళు చల్లి వాళ్ళ మీను అమ్ముకొచ్చారుగా ఆ కూడలో కొంచెం నీళ్ళు చల్లి వాళ్ళ ముక్కు కాడ పెట్టుకుంటుంట. దాని వెనకనే వాళ్ళు బాగా నిద్రపోయింది అవుతుంది. ఆ పళకం ఆ పళకనే మనకు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తుంది అనే దాన్ని మనకు ఇక్కడ ఈ శ్లోకం మూలంగా చెప్పారు సూతాడి. సుఖం త్విధానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విధానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం తు ఇదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాత్ రమతే యత్ర దుఃఖాంతం దుఃఖ అంతం దుఃఖాంతం చ నిగచ్చతి. తు అంటే ஆனால் மாறாக. మన ఇవాళ దా చూసింది మారాక அடுத்த టాపిక్ వేరే టాపిక్ ని చెప్పారు. ఏమి ఇక్కడ సుఖాన్ని పట్టి సుఖం కూడా ఇదానీం ఇప్పుడు త్రివిధం 3గా ఉంది. దానిని చెప్పేను విను. శృణు అంటే కేల్. త్రివిధం 3గా ఉంది అనేదాన్ని నాతోడి మే అంటే నాతో ఉండి విను, శృణు అంటే కేల్ అటాడిసి. ఇవాళ దాకా వింటానే ఉండండి అనదేనికి కేల్ అటానిసి అప్పుడప్పుడు విను విను అటానిసి చెప్పేరే. దేనికోసం అంటే అదావదు పాసివ్ హియరింగ్, అదావదు ఊరికే శ్రవణం. మన వచ్చి చెవిలో వినేము అంతే. దాని పట్టియ మన ప్రీఆక్యుపేషన్ లేకుండా యాక్టివ్ లిసనింగ్ గా అది ఉందా. యాక్టివ్ లిసనింగ్ అంటే ఏం చెప్పారో దాని ములు మనదుతో ఏ విధ మొదటనేని ఏదైనా ప్రీ ఆక్యుపేషన్ లేకుండా మనకాని ఒకటి నీ కర్పణ చేసుకుని దల్లో ఎన్నాని పెట్టకుండా ఫ్రీ మనస్సుతో. దానికి స్వామి అడికడి చెప్పుతురు,
చెప్పునింత బయటనే వీడిసి పెట్టేప్పుడు అదే అప్పుడు నువ్వు మొదట ఏమి ఎంచుకు అన్ని ఆ మనసుని సేరి అక్కడ మనసులో ఉన్న ఎన్నాళ్ళు తేవలేని ఎన్నాళ్ళని పూరా దాని కూడా ఇప్పి పెట్టేసి రోగరా క్లాస్కి వచ్చేప్పుడు అట్టనే రావలే, ఫ్రీ మైండ్ తో రావలే. అట్ట దానికి చెప్పారు. దేనికి అంటే మన సెన్సిటివ్ గా ఒక్కొక్క విషయాన్ని నుణుక్కంగా పురుంజుకుంది, ఇంకా దాని వచ్చి బాగా తెలివిగా ఆళంగా పురుంజుకుంది. ఆ ప్రీ ఆక్యుపేషన్ మొదటనే మన ఎంచి పెట్టిండామేక. అదావదు నేను ఏర్కడవేని ఒక ఎన్నంతోని ఆకుపై అవిండా అట్ట రాకుండా అట్ట ఎది చెయ్యకుండా నేనొచ్చి ముళు మనసుతోని వినాల. ఏ విధ ఎన్నం లేకుండా వినేప్పుడుకే నాకు వచ్చి ఏం చెప్పారు అనేది ఆళంగా పురుంజును. అన్ని విషయాల్ని సెన్సిటివ్ గా పురుంజుకోగానే దాని ఉడయ వాల్యూ మదిపు మనకు పురుంజును. అది దేనికోసం చెప్పారు, ఏ తావుల ఉపయోగించాలా, ఎట్టా ఉపయోగించాలా అన్ని దీనిని మన నుంచి పురుంజుకుందుకు వెళ్ళవును. దానికి ఇక్కడ వచ్చి ఈ అడుతు వచ్చే విషయం వచ్చి వద్దొద్దు ముఖ్యమైన విషయం. దాని నుంచి నువ్వు బాగా యాక్టివ్ గా విను అనే దానికి ఇక్కడ శృణు అనే వార్తని వేసినారు. అనగా அடுத்த వరిలో అభ్యాసాత్ రమతే యత్ర. యత్ర అంటే ఎక్కడ అని అర్థం. ఏ తావులో అభ్యాసాత్ రమతే. అభ్యాసాత్ అంటే పళకాలో పైర్చిలో ఒకటి పళకాలో అది మనకు రమతే అంటే మగిழ்ச்சிని అడంజేము. ఎక్కడ ఈ సంతోషాన్ని మగిழ்ச்சிని అడంజేమో అదావదు అభ్యాసాత్ పళకా నుంచి మన ఆ సుఖాన్ని మగిழ்ச்சிని అడంజేము. అట లేకపోతే పైర్చి నుంచి మనకాని పళకా నుంచి లేకపోతే పైర్చి మూలంగా. ఇప్పుడు పంచదశిలో 5 వగை ఆనందాన్ని చెప్పుతుంట. విషయానందం, యోగానందం అనగా వైరాగ్యానందం అనగా వైరాగ్యానందం, విద్యానందం, ఆత్మానందం. విషయానందం చెప్పాను, విషయానందం, యోగానందం, విద్యానందం అనగా ఆత్మానందం. నాಳೆ వస్తుంది ఇది చూసే ఈ దిల్లో వచ్చి వైరాగ్యానందం తిరిగి చెప్తానిగా చెప్పలేదా? రెండో పడి చెప్పలేదా? సరే, వైరాగ్యానందం. అడితే ఈ 5 ఆనందాలు, ఈ 5 ఆనందాలని వచ్చి మన వచ్చి దాని ఆనందం లేకపోతే సుఖం ఏం కానీ మన చెప్పచ్చు. ఇప్పుడు వచ్చి ఈ అదావదు ఈ మన విషయానందం అనేది మన మెటీరియల్స్, మన ఈ విషయ భోగాలు, విషయాల్ని మన అనుభవించేప్పుడు వచ్చేది విషయానందం. దీన్ని బట్టి మనం ఏర్కడవే 2వ అధ్యాయాలని మన చూసిండాము. ఇప్పుడు ఈ విషయ ఆనందం అనేది వచ్చి విషయం అనేప్పటికేని మనకు బాగా పురుంజుకోలే. విషయం వేరే, పదార్థం అనేది వేరే. పదార్థం అంటే అది ఒక పొరుల్. పొరుల్లో మనకు సుఖం, ఇన్బం, తున్బం అనేది లేదు. ఒరిజినల్ గా ఒక ఆబ్జెక్ట్ అనేది ఈశ్వర సృష్టి, ఇறைவனால் పடைக்கப்பட்டது ఆ పొరుల్. దానిలో వచ్చి ఒక ఇన్బం, తున్బం, సుఖ, దుఃఖ ఏదినే దానిలో లేదు. మననే ఏం చేసేము, ఈ పళకా నుంచి దాని ఒక విషయంగా మారిసేము. విషయం అంటే విసినోతి బధ్నాతి ఇది విషయగా అంటారు. మన అటాచ్మెంట్
పట్టు నుంచి దానిలో ఒక బంధపడేమో. ఎప్పుడు ఆ పట్టు నుంచి మనం బంధపడేమో అదే విషయం. ఇదే ఆ విషయాన్నించి మన పట్టు నుంచి మన కాని పలకాలో ఒక పట్టుని మన క్రియేట్ చేసేమో అదే శోభన అధ్యాసంని మనం ఎక్కడనే చూసింటాము. మనకా దానికి ఒక మదింపు ఇచ్చుకుంటున్నాము, దానిలో ఒక పట్టు పెట్టేము, దాని నుంచి మన బంధాన్ని క్రియేట్ చేసుకుని దానిలో ఒక సుఖం వస్తుంది అటానిసి ఎంచి దాన్ని మన అనుభవించుకుంటున్నాము. అది వచ్చేప్పుడు సుఖం, అది పోయేప్పుడు దుఃఖం అటానిసి మనం ఎంచుకుంటున్నాము. ఇదే ఇక్కడ ఇది మన పలకా నుంచి వచ్చే సుఖాలు, ప్రతిబింబ ఆనందం. ఇది అన్ని నేని మనకు ప్రతిబింబాలో వచ్చే ఆనందమే. అబ్సల్యూట్ ఆనందం అనేది స్వరూప ఆనందం. అది దానిలో వచ్చి మాత్రమే ఉండదు, అది ఆగంతుకం లేదు, వచ్చి పోయేది లేదు, అది ఎప్పుడు ఉండే ఆనందం. అది వచ్చి మనకు సిద్ధ వస్తువుగా ఉంది, సత్సిత్ ఆనందంగా మనం ఉండాము. ఆ ఉణర్వు అనేది ఆ ఉణర్వులో వచ్చే ఆనందం, ఆ కాన్షియస్నెస్ గా అనేది ఉణర్వు పొరులుగా మనం ఉండప్పుడు ఉండేది వచ్చి అది వచ్చి అబ్సల్యూట్ ఆనందం, స్వరూప ఆనందం. అది అంటే ఇది అన్ని ప్రతిబింబ ఆనందం. ఇప్పుడు ఈ 5 ఆనందం చెప్పినామిక, 5నేని ప్రతిబింబ ఆనందనే. దాన్ని మన పురించుకోలే. అది అన్నినేని మనకు దుఃఖానికి ఒక ఆవాలకి టెంపరీగా దుఃఖాంతం అనిసిందిక. దుఃఖ అంతం, దుఃఖ అంటే మనకు తెలుసు, అది వచ్చి మనకు తుంబానికి అంతం అంటే ఒక ఎండ్ అవుతుంది, ముడివు అవుతుంది. ఆ నిగచ్చతి అటానికి ఆ నిశ్చయంగా నీ అనేది నిశ్చయైన గచ్చతి అంటే అడంజేవు. ఈ దుఃఖ అంతాన్ని మనం అడంజేవు. ఈ సుఖానిచ్చి ఈ అభ్యాసం పలకా నుంచి అనక పైర్చి అనేప్పటికి అది వచ్చి వైరాగ్యం. ఇప్పుడు వివేకం మన వచ్చి వివేకం మన పురుంజుకుని ఎది ఉడాలను దాన్ని ఉడిసి వైరాగ్యంతో విరుపు లేకుండా పైర్చి చేసినామంటే దానిలో వచ్చే ఆనందం వైరాగ్య ఆనందం. అనగా యోగానందం అనేప్పటికి మన ఏదో ఒక ఇష్ట దేవతని ఎంచుకుని దాని ఉరువాన్ని ఎంచుకుని ఆ దానిలో ఉండ్రేది మనసుని ఏ విధ ఎన్నాళ్ళు లేకుండా ఆ దానిలో మనసుని ఫోకస్ చేసి దానిలో ఉండ్రేది అది వచ్చి యోగానందం. అనగా అడుతొచ్చి విద్యానందం అంటే ఆ జ్ఞానాన్ని పెట్టి మన ఈ ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం ఆత్మ జ్ఞానం తగులుతుంది, అన్ని ఒకటే అనే ఆ అద్వైత జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పెట్టి మన పురించుకునేది అది కూడా ప్రతిబింబ ఆనందనే. కాబట్టి మన అది వృత్తి జ్ఞానంగా పురించుకుంటున్నాము. అదావదు మొదట దాసోహం నే వచ్చి దేవుడుடைய పనియాల్ అటన్సి ఆ జీవన్ జగత్ ఈశ్వరన్ అనే ఆ ట్రయాంగులర్ ఫార్మెట్ లో ఉంటే మన ఏం చేసేమో సోగం సహ అహం నేనే వాండు నేను అన్ని ఒకటే అనేదాన్ని నే ఈ విద్యా మూలంగా ఈ జ్ఞానం మూలంగా పురించుకుంటున్నాను. అది వచ్చి విద్యానందం లేకపోతే జ్ఞానానందం ఎదిగాని చెప్పచ్చు. సరే, ఇప్పుడు ఆత్మానందం అంటే ఏమి? ఆత్మలోనేని అదే హైయెస్ట్. మన 2వ అధ్యాయం మొదటి స్థిత ప్రజ్ఞ లక్షణం చూసేప్పటికి ప్రజహాది యదా కామాన్ అటానికి ఒక శ్లోకం సుతుయింగ 55 ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అటానికి ఆ ఆత్మలోనేని వండు సంతోషం అడజేది. వాడికి తన వేరే ఆత్మ వేరే విషయం వేరే అనేసి ఏ భేదం లేకుండా ఆ ఉణర్వులోనేని ఆ ఆనందాల్లోనేని లయించి ఉండేది. అట్ట ఉండేది ఆత్మానందం. ఇదింతాని ఈ విద్యాసం
అనేది వాడికి ఇప్పుడు ఈ సుఖం అనేది మన ఏమి చెప్పేమో సుఖనుடைய విద్యాసాల్ని ఇక్కడ పురించుకుంటున్నాము. అన్నినేని మన పలకానించి పైర్చినించే అవుతుంది అనే దాన్ని మన పురించుకుంటున్నాము. ఆ దుఃఖం కూడా మన పలకానించే అవుతుంది. అదావదు దుఃఖం అది ఎట్టా మన పలకానించి అవుతుంది. ఇప్పుడు మన సిగరెట్ మధు ఇట్ట అడిక్షన్ అవేరిగా దానిలోనే అది వచ్చి మొదట ఏం చేసేది ఊరికి మొదటి సిగరెట్ ఊదేప్పుడు దగ్గొచ్చును వద్దు మారి వాళ్ళ ఇది అవుతురు అనగా కొంచెం కొంచెంగా దాన్ని ఊదుకుంటా ఉండేరుంటే ఆటోమేటిక్ గా ఒకనాటి ఒక పాకెట్ 4 పాకెట్ కూడా ఊదేవాళ్ళు ఉండారు. దానికి అడిక్ట్ అవుతున్నారు. అది ఊదేపుడికి ఒక సుఖం అవుతుంది. అటాని పలకనే వాళ్ళని అడిక్ట్ చేస్తుంది. దాని నుంచి ఏమవుతుంది తుంబం అవుతుంది, దుఃఖం అనేది అవుతుంది. ఆ దుఃఖం కూడా పలకా నుంచే అవుతుంది, సుఖం కూడా పలకా నుంచే అవుతుంది. లేకపోతే పైర్చి చేసి మన ఎత్తుకొచ్చుకుంటున్నాము అనేదే ఇక్కడ మనం పురించుకుంటున్నాము. అట్టనేప్పటికి మన పైర్చితోని దాన్ని నెరిపెడుతుండదు మన నుంచి ముడింజును అనే దానిని మన పురించుకోలే. ఇంత దేనికోసం సుఖం దుఃఖం కూడా మన వచ్చి మనం ఏమి ఎంచుకున్నాము సుఖం దుఃఖం అదిగా అవుతుంది. మనకు ఆ వాసన మన పిరవి ఫేట్ మన విధి నుంచి మన సుఖం దుఃఖం అనేది వస్తుంది. అట అనేసి మనం ఇచ్చాము. ఆ పలకం అనేది ఆ వాసనేనే. ఆ పలకా నుంచి ఆ వాసన నుంచి అది వచ్చినాலும் అది వచ్చి మన నుంచి నెరిపడుతుండదు వెళ్ళవను అనే దాన్ని ఈ శ్లోకం మూలంగా మన పురించుకుంటున్నాము. ఈ శ్లోకాల్లో ఈ అభ్యాసాత్ రమతే అనే దాని మూలంగా మనకి ఈ సుఖ లక్షణం సామాన్య సుఖ లక్షణం సుఖానుடைய సామాన్య లక్షణం. సామాన్య లక్షణం అంటే సాధారణంగా జనరల్ గా సుఖం అంటే ఏమి అనే దానికి మనకు పురించబెట్టుతున్నారు. దుఃఖానికి ఏది ముడివిస్తుందో పలకా నుంచి ఏది మనకు సుఖంగా తేలుతుందో తిరిగి దీన్ని చెప్పాను. సుఖంగా మనకు అది తేలుతుందే తవిర ఉண்மையான సుఖం అది లేదు. సుఖాన్ని దుఃఖాన్ని ఏ పొరుల నుంచి ఇచ్చిందుకు వెళ్ళవదు అనేదాన్ని మన పురించుకోలే. మన ఇదిని ఎక్కడమే చూసింటాము. ప్రతిబింబ ఆనందం బింబానందం. బింబానందం అనేది స్వరూపానందం,